హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మల్టీవర్స్ ఎక్స్ అనేటటువంటి ఒక వ్యాలెట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఈ వ్యాలెట్ యొక్క యూజ్ ఏంటి అనేది కూడా వీడియోలోకి వెళ్ళే ముందు చెప్తానండి. సో మనం ఆల్రెడీ డాక్టర్ ఎక్స్ అనేటటువంటి ఐస్ ల్యాబ్స్ వల్ల మైనింగ్ అనేది చేస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ డాక్టర్ ఎక్స్ మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఐస్ ల్యాబ్స్ది ఓపెన్ చేశానండి. ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారు అంటే మల్టీవర్స్ ఎక్స్ అనేటటువంటి అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ సబ్మిట్ చేయమని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకు మొదటగా ఏంటి అంటే ఈ మల్టీవర్స్ అనేటటువంటి వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలండి. సో దానికోసం నేను ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లో ఇక్కడ చూడండి సెర్చ్ బార్లో మల్టీవర్స్ ఎక్స్ అనేసి టైప్ చేశాను అనమాట. సో ఇలా టైప్ చేస్తే మనకు ఇలా రిజల్ట్స్ అనేవి వచ్చాయండి. వీటిల్లో ఇక్కడ ఉంది చూడండి, ఎక్స్ పోర్టల్ క్రిప్టో అండ్ డిఫై వ్యాలెట్ అనేసి ఒక ఆప్షన్ ఏదైతే ఉందో ఇదే మల్టీవర్స్ వ్యాలెట్ అనమాట. సో ఈ మల్టీవర్స్ వ్యాలెట్ ఏదైతే ఉందో దీన్నే ఎక్స్ పోర్టల్ వ్యాలెట్ అని కూడా అంటారు. దాన్ని మనం ఇప్పుడు క్రియేట్ చేసుకోవాలండి. సో దానికోసం నేనేం చేస్తున్నా, దాని మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో ఇక్కడ కూడా ఇంకొకసారి క్లియర్గా చూడండి, ఎక్స్ పోర్టల్ డిఫై క్రిప్టో అండ్ వ్యాలెట్ అనేసి వచ్చింది చూడండి. సో ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇలా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అయింది. దాని తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చాయండి. ఈ కింద ఒకటి క్రియేట్ వ్యాలెట్ అనేసి, రెండోది ఇంపోర్ట్ వ్యాలెట్ అనేసి. సో ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్రియేట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ పాస్కోడ్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ అడుగుతుందండి. ఆ క్రియేట్ పాస్కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో పాస్కోడ్ క్రియేట్ ఉంటుందంటే ఒక పిన్ అనే దాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి బయోమెట్రిక్ ఏదైతే ఉందో దాన్ని ఎనేబుల్ చేయమని అడుగుతుంది. అక్కడ క్లిక్ చేసి ఒకవేళ మీ మొబైల్కి ఫింగర్ ప్రింట్ ఉంటే అది ఎనేబుల్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఎంటర్ ఎక్స్ పోర్టల్ అనేసి ఇక్కడ ఒక డైలాగ్ అనేది పడింది. ఇక్కడ యువర్ వ్యాలెట్ ఈజ్ నౌ రెడీ టు యూజ్ అనేసి పడింది అనమాట. సో ఈ కింద ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ ఎక్స్ పోర్టల్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ మనకు ఇక్కడ కంటిన్యూ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇలా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో మీది వ్యాలెట్ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఇక్కడ చూడండి మనకు ఒక అడ్రస్ అనేది పైన కనిపిస్తుంది. ఇదేనండి మనం ఎక్కడన్నా కానీ సబ్మిషన్స్ కోసం యూజ్ చేయాల్సినటువంటి అడ్రస్ అనమాట. సో మీ అడ్రస్ అయితే రెడీ అయిపోయింది, కానీ ఇప్పుడు వ్యాలెట్ అయితే రెడీ అయింది. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు సేవ్ చేసుకోవాలండి. సో దానికోసం ఇక్కడ చూడండి పైన కార్నర్లో వ్యాలెట్ అనేటటువంటి ఒక లైన్ కనిపిస్తుంది చూడండి. ఆ పైన వ్యాలెట్కి పైన ఒక సింబల్ అయితే ఉంది, రెడ్ కలర్ది డాట్. సో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మెయిన్ వ్యాలెట్ అని చూపించేసి ఈ కార్నర్లో ఒక సెట్టింగ్స్ బొమ్మ ఉంది చూడండి, ఎడం వైపు కిందగా సెట్టింగ్స్ సింబల్ అయితే ఉంది. ఈ సెట్టింగ్స్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో సెట్టింగ్ సింబల్ మీద ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెక్యూరిటీ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ సెక్యూరిటీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, సీక్రెట్ ఫ్రేజ్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ సీక్రెట్ ఫ్రేజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పాస్ ఫ్రేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అలా క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీ పాస్ ఫ్రేజ్ వచ్చిందండి. ఇక్కడ వ్యూ సీక్రెట్ ఫ్రేజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ వచ్చేటటువంటి పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. సో మీకు మధ్యలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేయమని అడిగింది. దాంతోపాటు అక్కడ వాళ్ళు ఒక సెంటెన్స్, ఒక లైన్ అనేది ఇస్తారండి. ఆ లైన్ని మీరు సరైన క్రమంలో, అంటే నాకు వచ్చింది ఏంటంటే ఇఫ్ ఐ షేర్ మై సీక్రెట్ ఫ్రేజ్
ఐ విల్ లూజ్ మై మనీ అనేసి ఒక లైన్ అయితే వచ్చింది. ఆ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఒక పదం తర్వాత ఒకటి కరెక్ట్ ప్రాసెస్లో పెట్టమనేసి చెప్పారనమాట. సో ఆ ప్రాసెస్ మీరు కరెక్ట్ చేస్తే మీ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందండి. పాస్ ఫ్రేజ్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు గూగుల్ డ్రైవ్ బ్యాకప్ అనేసి మాన్యువల్ బ్యాకప్ అనేసి 2 అడుగుతుంది. సో వీటిలలో మీరు ఏదో ఒక ఆప్షన్ యూజ్ చేసేసి మీ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేసుకోండి. సో ఇంతేనండి, ఈ మల్టీవర్ఎక్స్ అనేటటువంటి వ్యాలెట్ లేకపోతే ఎక్స్ పోర్టల్ అనేటటువంటి వ్యాలెట్ని క్రియేట్ చేసుకునే విధానం. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.